హాయ్! అందరూ బాగున్నారా? నేను మీ భారతి. ప్రపంచం చాలా మారిపోతుంది కదా రోజు రోజుకి. ఏఐ వచ్చేసింది, రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి అన్ని దేశాల్లో. ఇంకా ముందు ముందు చైనాలో ఒక మొత్తం ఒక హాస్పిటల్ రోబోట్స్ మెయింటైన్ చేస్తున్నాయంట. ఎంత యాక్యురసీ తెలుసా? 90% యాక్యురసీతో పనిచేస్తున్నాయంట. అంటే మానవ తప్పిదాలైనా ఏ విధంగానైనా జరగొచ్చు గానీ, అంటే మానవులు చేసినట్లయితే 80% వరకు కరెక్ట్‌గా ఉండొచ్చంట. కానీ ఇప్పుడు రోబోట్స్ అక్కడ 90% చేస్తున్నాడు. మొత్తం టోటల్ హాస్పిటల్ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోబోట్స్‌తో నడుస్తోంది. చాలా అడ్వాన్స్ అయిపోతున్నాం గదా! అంటే మనిషి మేధస్సు కన్నా జీవితం ఇంకా ఎక్కడ పెద్ద లెవెల్‌లో వెళ్ళిపోతా ఉందన్నమాట. మన మేధస్సు అందట్లేదు. ఇంకా ఏదేదో జరుగుతుంది. అవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఏంటంటే ఎలా అంటే సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయి. లేకపోతే ఇదివరకి ఎక్కడో జరిగినయి మన దాకా ఆ వార్త రావడానికి చాలా టైం తీసుకునేది. ఇప్పుడైతే నిమిషాల మీద, సెకండ్స్ మీద మనకంతా తెలిసిపోతుంది. ఈ పిల్లలందరూ ఈ సోషల్ మీడియాకి చాలా అలవాటు పడుతున్నారు. మనం పెద్దవాళ్ళం కూడా బాగానే చూస్తూ ఉన్నాము. అన్ని విషయాలు మనకి కూడా ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి. ప్రతిరోజు అన్నీ తెలుసుకుంటూ ఉన్నాము వార్తల ద్వారా, టీవీల ద్వారా అట్లా ఇట్లా. అయితే తెలియంది ఏంటి అనంటే మన యువతకి పాశ్చాత్య దేశాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రులు కొంతవరకే వాళ్ళని పోషిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చదువుకోవాల్సిందే. వాళ్ళది వాళ్ళు కట్టుకొని చదువుకోవాల్సిందే. ఒకవేళ తల్లి, తండ్రి హెల్ప్ చేస్తే ఏంటంటారంటే, అమ్మ మీరు నాకు ఈ హెల్ప్ చేశారు కదా! నేను అది మీకు రీపే చేయాలి. నేను పలానా టైంలో రీపే చేయగలను. నాకు ఇస్తారా? ఇది చదువుకోవడానికి ఇస్తారా? అని బయట బ్యాంకుల్లో లోన్‌లో అడిగినట్టు ఇక్కడ అడుగుతుంటారు. మామూలుగా నా కోసం ఈ చిన్న పని మీరు చేసి పెట్టగలరా? ఆఫ్టర్ 18 ఏదైనా ఒక చిన్న ఫేవర్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక కర్రీ కావాల్సొచ్చిందనుకోండి. నా కోసం ఒక 2 కర్రీస్ నువ్వు వండి ఇవ్వగలవా? నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. ఇంత రిక్వెస్టింగ్‌గా ఉంటారు మదర్, ఫాదర్‌తో. ఎందుకు అనంటే వాళ్ళకి 18 ఇయర్స్ తర్వాత పేరెంట్స్ పోషించాల్సిన అది లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళ చదువు వాళ్ళు చదువుకోవాలి. చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటారు. లేకపోతే పని చేసుకునే వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. తల్లిదండ్రులు ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి మా బిడ్డలు చదువుకుంటే చాలు, బిడ్డలు ఉంటే చాలు అని చెప్పేసి మొత్తం వాళ్ళ భవిష్యత్తు కోసమే వీళ్ళేం మొత్తం వాళ్ళదంతా ఊడ్చిపెట్టి ఇచ్చేయరు. ఎందుకంటే వీళ్ళు బతకాలి కదా! రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పిల్లలు చూడాల్సిన బాధ్యత ఉండదు. వాళ్ళ మీద డిపెండెంట్‌గా తల్లిదండ్రులు ఉండరు. అది అక్కడ జరుగుతున్న ఈ విషయాలు మన యువతకేం తెలియట్లేదు. ఏం తెలుస్తుంది అనంటే కార్లొచ్చేస్తున్నాయి. పెద్ద కార్లొచ్చేస్తున్నాయి. టెస్లాలొచ్చేస్తున్నాయి. బీఎండబ్ల్యూలొచ్చేస్తున్నాయి. బెంజులొచ్చేస్తున్నాయి. అవి చాలా లగ్జూరియస్‌గా ఉంటాయి. వాటినేసుకొని తిరగాలి. ఐఫోన్‌లు వచ్చేస్తున్నాయి. 16 వెర్షన్, 17 వెర్షన్ ఇలా వచ్చేస్తున్నాయి. అవి కావాలి. హై ఎండ్ కావాలి. ఇది మన యువత నేర్చుకుంటున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఉన్న యువజనం వాళ్ళు ఎలా బ్రతుకుతారన్నది వీళ్ళకి అర్థం కావట్లేదు. అది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు అనుకోండి ఏం చేస్తున్నారు? మనం సంపాదించేది మన పిల్లల కోసమే కదా అని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు పిల్లలకి. ఏంటి అనంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనది కర్మభూమి. మనం ఏంటంటే మనము అన్న దానికన్నా మన పిల్లలు అన్నదానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళని చదివించే బాధ్యత మనది. వాళ్ళని పోషించే బాధ్యత మనది. వాళ్ళు సెట్ అయ్యేదాకా వాళ్ళ మీద ఎప్పటికీ ప్రేమ వదులుకోలేము. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఏమైనా కూడా. వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టాలి. మన ఆ ఆస్తిని వాళ్ళకి పంచివ్వాలి. ఇలాంటి భావజాలంతో మనం ఉంటాం. అంటే అది మనది ప్రేమ అన్నమాట. మన తల్లిదండ్రులు మనని అలా పెంచారు. ఆ ప్రేమైక భావనే మనలో ఉంటుంది కాబట్టే భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే అందరికీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
అంత ప్రేమ మనలో ఉంటుంది మన పిల్లల పట్ల. జానీ అనే ఒక కుర్రాడు సిద్దిపేటలో ఉంటాడంట. వాళ్ళ నాన్న పేరు కనకయ్య అంట. నాకు BMW కారు కావాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగాడంట. అతను ఏం చేస్తుంటాడో తెలియదు. అతని వాలకం చూస్తేనైతే బాగా ఒక చదివి పెద్ద జాబ్‌లేమి చేస్తున్న అబ్బాయిలాగైతే లేడు. మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత తెలియకుండా ఉన్నాడో తెలియదు. మనకంత ఆర్థిక పరిస్థితి లేదు. నేను స్విఫ్ట్ కొంటానని వాళ్ళ నాన్న అన్నాడట. అంటే లేదు లేదు నాకు అది మాత్రమే కావాలి అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నాడు. తండ్రి కొనలేనని చెప్పాడు. అంతే. అంటే ఆ వస్తువు లేకుండా నేను బ్రతకలేను, నా కోరిక మా తండ్రి తీర్చట్లేదు అని పెట్టుకొని వెళ్ళి చనిపోయాడు. చాలా దారుణం. ఈ రకంగా తను కావాలనుకున్న BMW కారు ఒక మధ్యతరగతి తండ్రి కొనివ్వాలి అని కోరిక పెంచుకోవటం ఏంటి? అసలు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు? అది లేకపోతే చచ్చిపోదాం అనుకొని చచ్చిపోవడం ఏంటి? BMW కారులో తిరగాలంటే నీకు ఉండాల్సిన స్టేటస్ ఏంటి? నీకు ఉండాల్సిన చదువు ఏంటి? నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నువ్వు BMW కారు వేసుకుంది? ఇవన్నీ ఏం అవసరం లేదా? ఆ కారు కావాలన్నది అతని కోరిక. ఇదంతా ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఐఫోనే కావాలి, నాకు ఐఫోన్ కావాల్సిందే అని పట్టుకొని కూర్చొని అది ఇంటర్లోనో డిగ్రీలోనో ఐఫోన్ కొనిచ్చుకుంటారు. అన్ని వేలు పెట్టి లక్షలు పెట్టి ఐఫోన్ వాళ్ళకి దాని అవసరం ఏమాత్రమూ ఉండదు. దాన్ని కరెక్ట్గా ఏమాత్రమూ వినియోగించరు. వీళ్ళ పిచ్చి పిచ్చి సరదాలకి తప్పితే. కాకపోతే ఐఫోన్ వాళ్ళ దగ్గర ఉండాలి అన్నది ఎందుకు ఫీల్ అవుతున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు. అది సంపాదించుకోవాలి ఐఫోన్ని అట్లా కూడా ఉన్నారులేండి కొంతమంది చక్కగా చదువుకొని ఒక స్థాయి సంపాదించుకుని ఆ స్థాయికి వచ్చిన తర్వాత అసలు ఆ డబ్బు విలువ అది అవసరం ఉందో లేదో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని టీనేజ్లో ఉండగానే 20లలో ఉండగానే ఆ వస్తువు కావాలనే తప్పితే దాన్ని తనకి ఎంతవరకు ఉపయోగకరం, దాన్ని ఉపయోగించుకుని తను ఏం చేయగలడు, ఆ లగ్జరీ తనకి ఎందుకు, ఆ లగ్జరీని మెయింటైన్ చేసేంత తాహత్ తనకు కానీ తన తల్లిదండ్రులకు కానీ ఉందా అనే ఆలోచనే రావట్లేదు పిల్లలకి. ఇంట్లో టీవీ పెట్టుకొని ఇవ్వకపోతే, రిమోట్ ఇవ్వకపోతే, ఎప్పుడు టీవీనైనా చదువుకో అని అంటే తల్లిని రోకల్ బండతో పెట్టి చంపేశాడు ఒక కుర్రాడు. ఐఫోన్ కొనివ్వలేదు అని చెప్పేసి మెడ మీద దూకి చనిపోయారు. ఇంత పిచ్చి బట్టి ఉంటున్నారు, వస్తు పిచ్చి. వాటి ద్వారా అంత ఆకర్షణ వాటి మీద. అవి లేకపోతే బతకలేమన్నంత ప్రాణాలు తీసుకునే అన్నంత మోజు. వీళ్ళని ఎట్లా సంస్కరించాలి, ఏమని చెప్పితే వీళ్ళకి అర్థమవుతుంది? ఎందుకు బయట BMW తిరుగుతాయి. ఆ స్టేటస్ ఉన్నవాడు ఎవరు? అంటే అతని తండ్రి స్థాయిలో ఉన్నాడు. ఓ మల్టీ మిలియనీర్ అయి ఉంటే అతని కొడుకు ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు, అందులో అతను తిరుగుతుండొచ్చు. కానీ నీకు అది కావాలని ఎందుకు? మా చిన్నప్పుడు అంతే, ఎవరికో ఒకళ్ళకి కారు ఉండేది. అప్పుడు మేము అనుకునేవాళ్ళం మనం కూడా బాగా చదువుకుని పెద్దవాళ్ళు అయినాక అలా కారు కొనుక్కొని మన అమ్మని నాన్నని తిప్పాలి, ఇలా ఆలోచించేవాళ్ళం. అంతేగాని అమ్మా నాన్న మాకు కారు ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అమ్మా నాన్నకి ఇంత కష్టం ఉంది, ఇది తీర్చాలి, మనం చదువుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అలాగే ఆలోచించేవారు, మనం చదువుకోవాలి. కానీ ఇప్పుడు ఈ పిల్లల్లో మాత్రం నేను అది చూడట్లేను. తల్లి 4 ఇళ్లలో పని చేసినా కానీ వీళ్ళు కార్లు వేసుకొని తిరుగుదామని చెప్పేసి కార్లు కొనుక్కొని పెట్టుకొని దాంట్లో పెట్రోల్ కొట్టించుకొని కార్లు వేసుకొని తిరుగుతూ జల్సా చదువు సంధ్య లేకుండా జల్సా చేస్తున్న పిల్లల్ని నేను చూస్తున్నాను. తల్లి కష్టపడుతూనే ఉంటుంది 4 ఇళ్లలో వెళ్ళి పని చేస్తూ. ఏంటో మరి వాళ్ళకి ఆనందం, రియలైజేషన్ మాత్రం అవ్వట్లేదు. చదవమని చెప్పేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కి ఇలా రకరకాలుగా ఎలా ఈజీ మనీ సంపాదించాలి దానితో అడ్డదారులు తొక్కుతున్నారు. లేదు అనంటే వాళ్ళకి కావాల్సిన తల్లిదండ్రులు సమకూర్చకపోతే చచ్చిపోతాం, అది లేనిదే బతకలేం.
ఈ పరిస్థితుల్లో యువతని ఎలా మంచి దారిలో పెట్టాలి? అంటే ఇది కాదు ప్రపంచం ఇది అని ఎట్లా తెలియజెప్పాలి? తల్లిదండ్రుల వలన కావట్లేదు, గురువుల వలన కావట్లేదు. వాళ్ళొక మాయా ప్రపంచంలో చూస్తూ సెల్ ఫోన్స్‌లో వాటిలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఇవన్నీ చూస్తూ ఒక జిగేలు ప్రపంచాన్ని చూసి, ఆ ప్రపంచాన్ని అందుకోలేకపోతే అక్కడి నుంచి దూకి చచ్చిపోవాలని చేస్తున్నారు. రియలైజేషన్ మాత్రం ఉండట్లేదు. చాలా కష్టంగా ఉంది. వీళ్ళని ఎట్లా సంస్కరించాలి? అంటే చదువు ద్వారా చదువుకోవాలి, చదువుకుని దాన్ని సాధించుకోవాలి అనుకున్న వాళ్ళు 90s కిడ్స్ చాలామంది చూస్తున్నామండి అట్లా. కానీ ఈ జెన్‌జీలలో అలాంటి అది కనపడట్లేదు. మారిపోయింది. ఒక తరం మారింది కదా! మారిపోయింది. ఏమైనా తొందరగా వచ్చేయాలి ఏదైనా కూడా. వాళ్ళు కావాలనుకున్నది దొరికి తీరాలి. లేపోతే ఈ ప్రాణాలైనా తృణప్రాయంగా వదిలేస్తాం. మాకవసరం లేదు. మేము బతకం అసలు. తల్లిదండ్రులకి చాలా విషాదాన్ని మిగులుస్తున్నారు. వాళ్ళకి జీవితాంతం బాధే కదా! చెట్టంత కొడుకు అలా పోయాడు అనంటే. చంపేయటాలు. డబ్బు కోసం చంపేయటాలు. మొన్న ఎవరో ఒకతను తాతని చంపేశాడంట. అక్కడికి తాత కోట్ల ఆస్తులిచ్చారు. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఆస్తులిచ్చారు. అయినా నన్ను డైరెక్టర్ చెయ్యవా? అది అని చెప్పేసి డ్రగ్ ఎడిక్ట్ అయిన మనవడు తాతని, అంత పెద్ద గొప్ప వ్యక్తిని, అన్ని కోట్ల ఆస్తిపరుణ్ణి, వీళ్ళని పోషిస్తున్న వాడిని చంపేశాడు. అంత భయంకరమైన ట్రామాలో ఉంటున్నారు. తప్పెవరిదో అర్థం కావట్లేదు. ఎలా తెలియజెప్పాలి? జ్ఞానం ఎలా వీళ్ళకి నూరిపోయాలి? నిజంగా పాశ్చాత్య దేశాల్లో ఇలా లేదండి. వాళ్ళేంటి అనంటే వాళ్ళు 18 ఇయర్స్ నుంచి బయటకెళ్ళి ఎలా బతకాలి, ఎలా చదువుకోవాలి, లేకపోతే ఆ చదువు రాకపోతే ఉన్నదాంతో కష్టపడి అలా వాళ్ళ జీవనం సాగిస్తారు. కానీ తల్లిదండ్రులు పోషించాలి, తల్లిదండ్రులు కొనిపెట్టాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడాలి, ఇలాంటిది ఉండదు. మరి వీళ్ళెందుకు అలా అడుగుతున్నారో అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కష్టంగా బ్రతుకుతుంటే వీళ్ళు జల్సాలు చేయాలనుకుంటున్నారు. డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్నారు. దీనికి పరిష్కారం నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని. కానీ విషాదమైతే మిగులుస్తున్నారు తల్లిదండ్రులకి. ప్రపంచానికి పనికి రాకుండా పోతున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఇలా ముగిస్తున్నారు. ఈ భ్రమల నుంచి బయటపడితే బాగుంటుంది. మీరేమంటారు? ఇప్పుడు ఎలాంటి విధానం వస్తే వీళ్ళందరూ చక్కబడతారు? తల్లిదండ్రులు పాటించాలా? ప్రభుత్వం పాటించాలా? ఈ మాయ ప్రపంచం నుంచి వాళ్ళని దూరంగా ఎలా తీసుకురావాలి? మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.